హెల్ప్ చేసే అందరూ కూడా అసలు ఎలా చేస్తున్నారో అయితే తెలియట్లేదు అబ్బా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. లక్ష్మి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్తున్నాము అనమాట గ్రాసరీ తెచ్చుకోవడానికి. ఈ రోజు వచ్చేసి ట్యూస్డే, ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. సో యాక్చువల్గా ఇందాకే వెళ్దాము అనుకున్నాం, బట్ ఇఫ్తార్ ఉంటుంది కదా, మళ్ళీ ఒక అరగంట 30 గంట బయట ఉండిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా 8కి అలా వెళ్తున్నాము అనమాట. ఐ డోంట్ నో వెజ్జీస్ కానీ అవి ఎంత ఫ్రెష్గా ఉంటాయో, బట్ ఒక 1 monthకి సరిపడా తెచ్చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాం. చూద్దాం ఎంత అవైలబిలిటీ ఉంటుందో. కింద యాక్చువల్లీ తెప్పించుకుంటున్నాం కదా, వెజ్జెస్ అంతా బాగుండట్లేదు, త్వరగా పాడైపోతున్నాయి. అండ్ ఆల్సో కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాను అనమాట. ఇంట్లో ఏ వస్తువులు లేవు, అవన్నీ ఇక్కడ కింద వాడి చేత తెప్పించుకుంటే వాడి ఇష్టం వచ్చినవి తెస్తాడేమో అన్న ఇది ఉండింది. సో అందుకని చెప్పి మేమే దగ్గర లులు ఉంది కదా మాకైతే పక్కనే, సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. అందుకే స్టార్ట్ చేశాను. సో చూద్దాం, వీలుంటే లోపల నాకు తెలిసి షూట్ చేయనిరు అనుకుంటా, కుదిరితే షూట్ చేస్తాను, లేకపోతే తీసేసుకొని వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో ఇంకా మాస్క్ పెట్టుకొని మ్యాండటరీ థింగ్ కదా, ఇంకా అది పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది అనుకున్నాం కదా. అండ్ ఆల్సో స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో 10 to 6 అయితే ఇంట్లోనే ఉండాలి. సో తొందరగా క్లోజ్ చేసేస్తారేమో అని ఇంకా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ బయటకి తలుపు తీసింగానే బయట అయితే కొద్దిగా వేడిగా ఉంది అనే చెప్పాలి. మాకు ఇంట్లో వచ్చేసి విండోస్ ఓపెన్ చేస్తుండడం వల్ల మరీ అంత ఎక్కువ వేడి అని అయితే అనిపించలేదు ఈ రోజు అయితే మాత్రం, బట్ బయట అయితే కొద్దిగా అనిపించింది అన్నమాట. సో అనుకుంటూ ఉన్నాము అనమాట, 2 days నుంచి అయితే కంటిన్యూస్గా ఏదో ఒక రూపంగా అయితే బయటకు వెళ్తున్నాం కదా, ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నది ఇప్పుడు భర్తీ చేస్తున్నామా ఏంటి అని అనుకున్నాము అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ లిఫ్ట్లో మహేష్ని చూపిస్తుంటే చూడండి తను ఎలా ఎస్కేప్ అవుతున్నారో, అయినా కూడా మనం వదలంగా. సో మొత్తానికైతే తనని కూడా అలా కవర్ చేస్తాను అనమాట. యాక్చువల్గా అయితే అక్కడ నవ్వుతున్నాను, కనిపించదు కదా, ఇదొక ప్రాబ్లం కదా. మన ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు అర్థం అవ్వదు, నవ్వుతున్నామా, కోపడుతున్నామా, లేకపోతే ఇంకేంటి క్వశ్చన్ ఏమన్నా అడుగుతున్నామా. ఒక డైలాగ్ ఉంటుంది కదా, కళ్ళజోడు తీ ఎక్స్ప్రెషన్స్ కనబడి చావడం లేదు అని చెప్పి, అక్కడ కళ్ళజోడు, ఇక్కడ మాస్క్, మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ ఆల్సో మాట్లాడుకుంటూ వస్తున్నాము అనమాట. ఇందాక మా వెనకాల పాస్ అయిన అతను సో కింద నుంచి టీ అండ్ స్నాక్స్ అన్నీ తీసుకెళ్తున్నారు అనమాట. అయితే అందరూ ఇంకా నార్మల్ లైఫ్కి ఆల్మోస్ట్ వచ్చేసారా, మనమేనా ఇంకా ఇంట్లోనే ఉన్నది అని అనుకున్నాము అనమాట. అండ్ వెనకాల చూసారా లాండ్రీ షాప్ అనమాట. ఫస్ట్లో అయితే అంత పెద్ద ఎక్కువ ఫ్లో ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి అనమాట. ఐ థింక్ లాండ్రీ షాప్ ఇక్కడే ఉన్నట్టుంది. సో బాగా పోతూ ఉంటాయి అనమాట. అక్కడ ఒక పెద్ద వాషింగ్ మిషన్ ఉంటుంది తెలుసా, నేను ఎప్పుడు ఆఫీస్ నుండి రిటర్న్ అయ్యే టైంకి చూసేదాన్ని అనమాట. ఎంత పెద్దదో తెలుసా, నాకు ఈ బుజ్జి వాషింగ్ మిషన్ చూస్తేనే కొన్నిసార్లు పెద్దగా సౌండ్ వస్తుంది అనిపిస్తుంది, బట్ వాళ్ళందరూ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో, సౌండ్ రాదేమో మరి తెలియదు. నేనైతే లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళినా కూడా ఎప్పుడు అయితే తిరగలేదు అనమాట. అండ్ బయట ఒకసారి అలా చూస్తున్నాను అనమాట. చెప్పాను కదా నాకు వచ్చేసి నైట్ టైంలో ఇలా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ని చూడడం చాలా ఇష్టం అని చెప్పేసి. అండ్ ఈరోజు వచ్చేసి మూన్ చాలా ఫుల్గా కనిపించారు అనమాట. సో అప్పుడు అనుకున్నాను ఐదర్ ఫుల్ మూన్ డే ముందు రోజు కానీ వెనకాల రోజు కానీ ఏమో అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి మేము నడుస్తూ ఉంటే ఎంత బాగా కనిపిస్తుందో మధ్యలో, అందుకే అది కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇలా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఇంట్లో ఉంటే వారాలు, తేదీలు, వద్యాలు అసలు ఏమి తెలియట్లేదు అనుకున్నాము అనమాట. ఇంకైతే అలా నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ ఇంత మధ్యలో అయితే కూడా చాలామంది వాకింగ్లు లేకపోతే ఆఫీసులకు వెళ్ళి రావడాలు చాలామంది కనిపించారు. అండ్ మేమైతే ఇక్కడ లుల్లులోకి వచ్చేసామా. ఇక్కడ ప్రొసీజర్ ఏంటి అంటే టెంపరేచర్ చెక్ చేస్తారు అండ్ ఆ తర్వాత అయితే హ్యాండ్ గ్లౌజెస్ ఇస్తారు అనమాట. సో అదే నాకు ఇక్కడ జరుగుతూ ఉండింది.
కానీ వాళ్ళనైతే తీయలేను కదా అని చెప్పి అయితే చూపించలేదు అనమాట. సో వాళ్ళు జస్ట్ ఇక్కడ 4 దగ్గర ఎక్కడో స్కాన్ చేస్తారు అనమాట. 36+ ఉంటే 36 37 కరెక్ట్గా గుర్తులేదు, అది ఉంటే కనుక దే విల్ నాట్ అలౌ. సో గ్లౌజెస్ అన్నీ తీసుకొని వచ్చేసాము అనమాట, వేసేసుకుంటున్నాము. ఇది వచ్చేసి ప్లాస్టిక్వి, కొద్దిగా బెటర్ కదా ఇదే. కొన్ని దగ్గరలో అయితే గ్లౌజెస్ ఇవ్వరు, లేకపోతే రానివ్వరు అనమాట. అంటే సూపర్ మార్కెట్స్ కాదు నాకు తెలియదు, కానీ వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ అలాగా. అండ్ మేమైతే లోపలికి వచ్చేసాం కదా, సో వెతుక్కుంటున్నాము అనమాట. లిస్ట్ రాసుకున్నాం, కానీ ఫస్ట్ స్టీల్ సామాన్ కానీ లేకపోతే కిచెన్ వేర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి వచ్చాము. యాక్చువల్గా మాకు ఇప్పుడు ఉన్న బాండీ అంటే ఏదో కొద్దిగా అది వేడి అవ్వగానే పైకి నూనె ఒకసారి చిందుతుంది అనమాట. 2-3 సార్లు అయితే మరకలు వేయించుకున్నాను బాగా కాలి, అందుకే ఇంకా ఎట్లయినా తీసుకోవాలి అని చెప్పి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కుక్కర్ అండ్ డబుల్ లేయర్డ్ స్టీమర్ లాగా అనమాట. అండ్ దాని పక్కన చూసారా ఇడ్లీ కుక్కర్, అదే ఇడ్లీ పాత్ర. అండ్ పైన పొడుగ్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పుట్టు మేకర్ అనమాట. సో పుట్టు అంటే యాక్చువల్గా కేరళ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది వచ్చేసి కొబ్బరితో చేస్తారు, ఇక్కడ బాగా తింటారు, నేనైతే టేస్ట్ చేయనే లేదు. అండ్ మేము వచ్చేసి కావాల్సినవన్నీ వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ నాకు వచ్చేసి ఇక్కడ మట్టి పాత్రలు కనిపించాయి, నాకైతే గుర్తులేదు తెలుసా, ఇంతవరకు నేను చూసానా అని చెప్పేసి బాగా అనిపించాయి. అండ్ రేట్స్ వచ్చేసి ఆ పైన వరకు చూస్తే ఒక 10 dirhams లోపల అయితే ఉన్నాయి అనమాట. సో మహేష్ కూడా నచ్చి చూస్తున్నారు, బట్ మన దగ్గర అయితే ఉంటాయా, కింద పడిగానే పగిలిపోతుందేమో కదా అని ఇంకా అయితే పెట్టేసాము అనమాట. బట్ చూడ్డానికైతే ముచ్చటగా అనిపించింది, బట్ కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయనే చెప్పాలి. దాదాపు ఒక 25 dirhams బిలో లోపల ఉన్నాయి అనమాట, అన్నీ కాదు కొన్ని. అండ్ పైన అయితే వాటర్ పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు సర్వ్ చేసుకునే బౌల్స్ చూపించిన, నార్మల్గా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళినప్పుడు మంచిగా బిర్యానీ కానీ లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ అప్పుడు ఒక పెద్ద డిష్ చేసి పెట్టడానికి ఇలాంటివి అయితే బాగుంటాయి కదా. అండ్ ఆ తర్వాత అయితే బాండి చూడ్డానికి వచ్చేసాము అనమాట. సో అల్యూమినియం అండ్ జలం సేర్వి ఉంటాయి కదా, సో ఆ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఎంత బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయో తెలుసా, భలే అనిపించాయి. అండ్ ఇప్పుడు చూసిన బాండి ఉంది కదా, సో ఇదే తీసుకున్నాం. ఇది వచ్చేసి ఐ థింక్ 19 dirhams 20 dirhams కరెక్ట్గా గుర్తులేదు, బాగా అనిపించింది, మంచి వెయిట్గా కూడా ఉంది. అండ్ ఇంకా అక్కడ తీసుకొని అయితే వెళ్ళిపోయాము అనమాట. ఒక్కసారి ఓవరాల్గా చూపిస్తాను చూడండి ఎంత పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయో. సో ఇక్కడ వచ్చేసి కేటరింగ్ వాళ్ళు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా, ఐ మీన్ వాళ్ళకు కూడా కావాల్సి ఉంటుంది కదా, కేటరింగే కాదు ఈవెన్ రెస్టారెంట్స్ అయినా కూడా. సో మేమైతే అక్కడ తీసుకొని జస్ట్ ఇంకొక ఎలక్ట్రానిక్ ప్లేస్లో నుంచి వెళ్తున్నాము అనమాట. ఎందుకో తెలుసా, ఎదురు కొద్దిగా క్రౌడీగా ఉన్నది అనమాట. సో అలా తప్పించుకోవడానికి ఇలా వెళ్తూ ఉన్నాం. ఇంకైతే మధ్యలో కొంచెం గ్రాసరీ షాపింగ్ అంతా చేసాం, కానీ అది అయితే ఇంకా తీయలేదు అనమాట. అండ్ డైరెక్ట్గా అయితే వెజ్జెస్ని చూపించేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బెండకాయలు తీసుకుంటాము. ఫస్ట్ టైం కొద్దిగా బాగానే ఉన్నాయి అనిపించింది, అంటే ఆ టైంలో. యూజువల్గా అయితే మార్నింగ్ సూపర్ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇంకా వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. నాకు ఈ వంకాయ చూసినప్పుడల్లా ఆ కింద వాడిని ఆర్డర్ చేస్తే ఎగ్ ప్లాంట్ తెచ్చాడు చూడండి, నాకు అదే గుర్తొస్తుంది. అండ్ అవే కాకుండా క్యాబేజ్, ఇంకా కంద, మునక్కాయలు, కాకరకాయలు, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. అండ్ గుమ్మడికాయ చూడండి చాలా నీట్గా, ఐ మీన్ మంచిగా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న సైజెస్లో ఉండేసరికి చాలా ఉపయోగపడుతుంది. నాకైతే గుమ్మడికాయ వడియాలు గుర్తొచ్చాయి తెలుసా. ఇప్పుడైతే భలే ఉంటాయి కదా పప్పులోకి అలాగా. అండ్ మేము వచ్చేసి చల్లమిరపకాయలు కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ రేట్స్ చూపిస్తున్నాను అనమాట, ఒకసారి పాజ్ చేసి చూడండి. నాకు అంతగా అయితే కుదరలేదు ఎగ్జాక్ట్గా తీయడానికి, సో అందుకే ఇంకా నేను క్లియర్గా అయితే చూపించట్లేదు. ఆల్రెడీ ఫస్ట్లోనే గ్రాసరీ షాపింగ్ ఎలా ఉంటుంది అండ్ కాస్ట్ ఎలా ఉంటుంది అవన్నీ చేస్తాను కదా, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ నేను వచ్చేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట, బెండకాయలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత అయితే ఆకుకూరల దగ్గరికి వెళ్ళిపోయానా, నేను అన్నట్టుగానే అస్సలు లేవు అండి. నాకు ముందు నుంచి సెన్స్ అవుతూనే ఉంది లేట్గా వచ్చాము అని చెప్పి, బట్ అట్లీస్ట్ మిగిలిన కూరగాయలన్నా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అవి తీసేసుకుంటున్నాను అనమాట. ఇఫ్
లీఫీ వెజిటేబుల్స్లో నేను అన్ని యూజ్ చేయను. పాలకూర నాకు చప్పగా ఉంటుందని అంతగా నచ్చదు. మెంతి కూర ఓకే, కానీ అది కూడా తీసుకోలేదు. బట్ మేజర్గా తీసుకునేది తోటకూర. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్లో కూడా ఉంటుంది అనమాట, గ్రీన్ కలరే కాకుండా. అది లేదు. అండ్ ఆల్సో కొత్తిమీర కూడా లేదు. ఇంకా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సరేలే ఇంకా ఏం చేద్దాము అని చెప్పి ఫ్రూట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి జామకాయలు చూస్తున్నాను అనమాట. నాకు గుర్తున్నంత వరకు ఇవైతే ఇండియన్ జామకాయలే, భలే ఫ్రెష్గా దోరగా ఉన్నాయి తెలుసా. అండ్ ఇక్కడ వైట్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి జామకాయల పైన పెడతారు అనమాట. ఎందుకంటే ఎక్కువ చల్లగా ఉంటాయి కదా, పాడైపోతాయనో ఏమో మరి. అండ్ మా షాపింగ్ అయితే అయిపోయింది. చూడండి, కార్ట్ ఫుల్ అయిపోయింది తెలుసా. ఫర్ ద ఫస్ట్ టైం అనిపించింది ఇన్ని తీసుకోవడం అండ్ ఆల్సో ఇంత బిల్ అవ్వడం. మీకైతే తర్వాత చూపిస్తానులేండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బిల్లింగ్ కోసం వెళ్తున్నాము అనమాట. అక్కడ ఎంత లైన్ ఉంటుందో అని అనుకున్నాం, కానీ బట్ లక్కీగా అయితే ఎక్కువ లైన్ లేదు. అండ్ యాక్చువల్గా అయితే మర్చిపోయాము, పాలు అండ్ పెరుగు కావాలి కదా, సో వాటి కోసమని ఆ సెక్షన్స్కి వెళ్ళాము అనమాట, బివరేజెస్ సెక్షన్స్కి. బాబో ఎంత చల్లగా ఉందో తెలుసా. అసలు దూరం నుంచే ఆ చల్లదనం కొట్టేయడం వల్ల తలనొప్పి వచ్చేసింది అండ్ దగ్గు కూడా వచ్చేసింది తెలుసా. ఇంకా తొందరగా అయితే పాస్ అయిపోయాము అక్కడి నుంచి. అండ్ బిల్లింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని పెద్ద కార్ట్ తీసుకొని వచ్చాము అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎంట్రన్స్ క్లోజ్ చేసింది. సో ఒక్క ఎంట్రన్స్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు. సో ఇంకా అది తోసుకుంటూ ఆ ఎంట్రన్స్ వైపు అయితే వెళ్ళిపోతుందాం. అండ్ ఇక్కడ ఇప్పుడు మేము వెళ్ళే దారిలో ఏంటి అంటే కొద్దిగా ఫర్నిచర్ లాగా పెడతారు అనమాట. సో వాటి గురించే మాట్లాడుకుంటున్నాం. టేబుల్ తీసుకుందామా, ఇది ఎంత కాస్ట్ ఉంది, ఎలాంటిదైతే మనకి సెట్ అవుతుంది అని చెప్పేసి. కానీ అది అయితే వర్కౌట్ అవ్వదని మాకు అర్థమైపోయిందిలేండి. ఇప్పుడైతే మాకు టీపై మంచి పెద్దది ఉంది కదా, అవసరం లేదు అనిపించింది. అట్లీస్ట్ టీపై కూడా లేకపోయి ఉంటే మ్యాండేటరీగా కావాలి అనుకునే వాళ్ళమేమో. సో అన్ని ఫర్నిచర్ అయితే మంచిగా చూసేసుకుని వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ చూపిస్తున్నానా మీకు, తడికి అసలు లోపలంతా చెయ్యి స్వెట్టింగ్గా అయిపోయింది అండ్ ఆల్సో చెయ్యి పట్టేసినట్టుగా అయిపోయింది అని చెప్పి ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనమాట. అండ్ అనుకుంటున్నాం అస్సలు సందడి లేదు కదా అని చెప్పేసి, ఎక్కువ మంది అయితే లేరు. అండ్ ఆల్సో మేము కొద్దిగా 8కి అలా వెళ్ళామనో లేకపోతే ఈ పరిస్థితిలోనే ఎక్కువ మంది రావట్లేదో అయితే తెలియదు, కానీ అలా అనిపించింది అనమాట. అండ్ స్టార్టింగ్లో అయితే మాకు ఇప్పుడు రమదాన్ కదా, దానికి రిలేటెడ్ స్టఫ్ మొత్తం పెడతారు అనమాట. కిచెన్ వేర్ కానీ ఇంకా రమదాన్ ఆఫర్స్లో ఏమైనా నడుస్తుంటే, సో ఆ సెక్షనే అక్కడ చూపిస్తున్నాను. అండ్ మేమైతే కంప్లీట్ చేసేసుకొని ఇంకైతే బయటికి వచ్చేసాము. అమ్మయ్య అనిపించింది. ఎందుకో తెలుసా, ఆ బివరేజెస్ సెక్షన్స్కి వెళ్ళేసరికి తలనొప్పి వచ్చేసింది, మామూలుగా కాదు. అండ్ మేము వచ్చేసి నియర్ బై బిల్డింగ్లో ఉంటాం కాబట్టి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ కార్ట్ అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. అదర్వైజ్ మోయడానికి సినిమా కనిపించేది. అసలు సగం నేను వచ్చిందే అందుకు అనమాట, అంటే మహేష్ మోయలేరు కదా అని చెప్పేసి. బట్ లక్కీగా అయితే కార్ట్ తీసుకున్నాం, కానీ రావడమే బెటర్ అనిపించిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్. అండ్ అక్కడ వచ్చేసి బ్రిడ్జ్ కనిపిస్తుందా, దూరంగా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తానులేండి. అండ్ యాక్చువల్గా తెలుసా, అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట, ఫైర్ యాక్సిడెంట్. అక్కడ చూపించాను కదా, మాకేం కనిపించలేదు, కానీ ఆ నెక్స్ట్ లేన్ కాక ఆ నెక్స్ట్ లేనే అనమాట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే కాల్ చేశారు అండ్ మెసేజ్ కూడా చేశారు. మేమైతే బాగానే ఉన్నాము అండి, మాకైతే ఏం ఇబ్బంది లేదు. అండ్ ఇందాక బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఆ బ్రిడ్జే అనమాట. అది ఎంత ఉపయోగపడుతుందో తెలుసా. అదర్వైజ్ ఇంతకుముందు చాలా రౌండ్ కొట్టుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ రావడం వల్ల హ్యాపీ చాలామంది. అండ్ ఇప్పుడైతే మేము లిఫ్ట్లో ఉన్నాము, సో తెచ్చేసుకుంటున్నాము అనమాట. యూజువల్గా అయితే అస్సలు తేము, సో అది తెచ్చుకుంటాం కదా అని చూపిస్తున్నా. అండ్ మహేష్ చూసారా ఎంత కష్టపడుతున్నారో, తన హెయిర్ ఏమో పెరిగిపోయింది, కళ్ళ మీద పడుతుంది. ఇప్పుడైతే కటింగ్కి వెళ్ళలేరు. సో ఏం చేస్తాం, అడ్జస్ట్ అవడమే కదా. సో మేమైతే కార్ట్ని అన్లోడ్ చేసేసి మళ్ళీ లిఫ్ట్ దగ్గర పెట్టేస్తాము అనమాట. కొంతమంది అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు, మేమైతే లిఫ్ట్ దగ్గరే పెట్టేస్తాం, సో దట్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకెళ్ళిపోతారు కదా అని. అండ్ మేము తెచ్చుకున్న సరుకులు అయితే ఇవి అనమాట. చూడడానికి చాలా తక్కువగా అనిపిస్తున్నాయేమో, నాకైతే చాలా ఎక్కువ. ఎందుకంటే మేము చెప్పాను కదా, మేము ఇంత బల్క్గా అయితే ఎప్పుడు తెచ్చుకోము అని చెప్పి. అండ్ ఈ లిస్ట్ చూడండి, బిల్ లిస్ట్ అసలు చిట్టా అని చెప్పాలి ఏమో కదా. సినిమాల్లో మనకి చూపిస్తారు చూసారా, ఎవరైనా ఫారెన్ వెళ్తుంటే మీ లిస్ట్ ఇవ్వండి అంటే డింగ్ అని ఇంత పెద్దది తీస్తారు, లేకపోతే సర్కుల్ లిస్ట్ ఇవ్వమంటే ఇంత పెద్దది తీస్తారు. అలా అనిపించింది అనమాట, నాకే కామెడీగా ఉంది. అండ్ ఇవన్నీ ఫ్రెష్ చేసుకునేసరికి టైం అయిపోయింది.
హమ్మయ్య ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అన్ని వెజ్జెస్ క్లీన్ చేసుకొని పెట్టుకునేసరికి అయిపోయింది నా పని అయితే. బా ఎంతసేపు పట్టిందో. అండ్ ఆల్సో తెలుసా గ్లౌజెస్కి ఐ మీన్ గ్లౌజెస్ ఇచ్చారు కదా, ఇది ప్లాస్టిక్ లాంటివి, అవి వేసుకొని మేము ఒక గంటే ఉండలేకపోతున్నాం. కానీ మెడికల్ వాళ్ళు, ఇంకా పోలీస్ వాళ్ళు, ఇంకా వేరే ఫ్రంట్ లైన్ హెల్ప్ చేసే అందరూ కూడా అసలు ఎలా చేస్తున్నారో అయితే తెలియట్లేదు అబ్బా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇంకా అంతే, నాకు చాలా ఇదే అనిపించింది తెలుసా. బట్ వాళ్ళు మాత్రం ఇన్ని గంటలు వేసుకొని ఉంటున్నారు. అండ్ ఆల్సో కొంతమంది ఇంకా పోలీస్ వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ నర్స్ వాళ్ళు మ్యాక్సిమం నుంచొని ఉంటున్నారు కదా గంటలు గంటలు. ఇప్పుడు జస్ట్ మాకు ఆ గంట సేపు షాపింగ్ చేసుకొని వస్తేనే అబ్బా అయ్యో అంటున్నాం. నిజంగా అబ్బా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈసారి అయితే బిల్ ఎంత ఎక్కువైందో తెలుసా. మాకు ఎప్పుడు కిందనే గ్రాసరీ ఉంటుంది కాబట్టి మేము మహా అయితే 1 వీక్ 10 days కన్నా ఎక్కువ తెచ్చుకోం. ఇప్పుడు వచ్చేసి చాలా తెచ్చుకున్నాం కదా, బిల్ కూడా ఒక రేంజ్లో అయింది, 400+ అయింది. మేమైతే ఇంతవరకు ఎప్పుడూ అంత తెచ్చుకోలేదు తెలుసా. సో మాకే చాలా కొత్తగా అనిపించింది అనమాట. యాక్చువల్గా నిన్నైతే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఏమీ లేవు ఇంట్లో చేసుకోవడానికి అని చెప్పేసి. ఆల్సో కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసుకుంటున్నాం ఏమీ లేక. మొత్తానికైతే తెచ్చేసుకున్నాం, హ్యాపీ ఇప్పుడైతే. సో ఇప్పుడైతే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. జస్ట్ రైస్ పెట్టేసి పికిల్తో తినేస్తున్నాము అనమాట. స్నాక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అసలు వండే ఓపిక అయితే లేదు. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.